ఇదివరకటి వీడియోలో మనం హంఫ్రీస్కు రమణుల యొక్క ఆతిథ్యాన్ని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు హంఫ్రీస్కు ఎటువంటి బోధన లభించింది అన్న విషయాన్ని ఈ అధ్యాయంలో తెలుస్తూ ఉంది. ఈ అధ్యాయంలో హంఫ్రీస్కు లభించిన బోధన అన్నటువంటి అధ్యాయంలో రచయిత ముందు మాటగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఒకటి చెప్పారు. అంటే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి భావాన్ని తెలియజేస్తూ సంకేతంగా ఇది తెలియజేశారు. ఏమంటే, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్కారుతే ప్రబోధ సమయే స్వాత్మానమే వాద్యయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. కలలో మన యందే కనిపించుచున్న దానినంతను నిద్ర వలన వెలుపల జరుగుతున్నట్లుగా తలుస్తాం. అట్లే అద్దములో కనిపించుచున్నటువంటి ప్రతిబింబము వలె మన మనస్సునందే గోచరించుచున్న ప్రపంచమును మాయ వలన వెలుపలనున్న దానినిగా చూచుచున్నాం. ఆ మాయ నుండి మేల్కొన్న అంతనే ఈ ప్రపంచమంతయు మనయందే గోచరించుచున్నదని తెలుసుకొనుచున్నాం. ఇట్లు తనకన్నా భిన్నముగా వేరొక వస్తువే లేదని ఎవరు గ్రహించుచున్నాడో అట్టి శ్రీ దక్షిణామూర్తి అయిన శ్రీ గురుదేవునకు నా నమస్కారము అంటూ రచయిత తన మొదటి మాటగా చెప్పారు. గురువు అనదగిన వానికి ఏ లక్షణాలుంటాయి? అతడు భగవంతుని తదేకంగా ధ్యానించి తాను భగవంతుని సాధనగా మారే వరకు తన యావజ్జీవితాన్ని భగవత్ సాగరంలో పారవేసి అందులోనే మునిగిపోయి తనని తాను మరుస్తాడు. అతను నోరు మెదిపితే ఏ పూర్వాలోచన లేకుండా అప్రయత్నంగా భగవంతుని వాక్కులే మొదలవుతాయి. అతను చేయి సాచితే భగవంతుని శక్తే దాని నుండి ప్రసరిస్తుంది. మహా అద్భుతాలు కార్యరూపం దాలుస్తాయి. మనోదృశ్యాల వంటి వాటికి అంత ప్రాధాన్యం ఇవ్వద్దు. అటువంటివి అసంఖ్యాకాలు. వాటి పట్ల సాధకునికి మక్కువ ఎక్కువైందంటే అవి తమ ప్రయోజనాన్ని సాధించినట్లే.